చూస్తూ ఉంటే ఏంటంటే ఆ కథ, ఒక కుటుంబం ఉండేదండి. ఆ కుటుంబము ఊరు బయట ఉండేది. ఆ యొక్క కుటుంబ యజమాని గుడ్లు ఉన్నాయి కదా, గుడ్లు అమ్ముకొని ఆ వచ్చేటువంటి డబ్బుతో తను కుటుంబంని పోషించుకుంటూ ఉండేవాడు. చాలా కోళ్ళు ఉండేవి. ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటాం. కోళ్ళ ఫామ్లు అవన్నీ ఎక్కడ ఉంటాయంటే ఊరవతలు ఉంటాయి. ఊరవతల తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క కుటుంబం కోడిగుడ్లు అవన్నీ అమ్మిన తర్వాత వచ్చే డబ్బుతో భార్య వండి పెట్టడం, పిల్లలు అదే ఆహారాన్ని తినడం, పోషించడం, ఇట్లా జరుగుతూ ఉంది. కొన్ని రోజులు జరిగాయి, కొన్ని నెలలు జరిగాయి, కొన్ని సంవత్సరాలు జరిగాయి. అయితే ఎక్కడి నుంచో ఒక పాము ఆ యొక్క దృశ్యాన్ని చూసింది. ఒక కోడి కరెక్ట్గా 11 గంటలైతే 11 గంటలకి కేకేయడము, లేకపోతే అరవడము, అరిచిన తర్వాత గుడ్డు పెట్టడము, కోడి యజమాని ఆ గుడ్డు తీసుకోవడము, ఇట్లా జరుగుతూ ఉంది. ఒక పాము ఇదంతా గమనించి కరెక్ట్గా 11 అయ్యే టయానికి ఆ కోడి అరిచే తర్వాత ఆ గుడ్డుని మింగడం స్టార్ట్ చేసింది. ఇలా కొన్ని రోజులు జరుగుతూ ఉంది. ఆ యొక్క గృహ యజమానికి డౌట్ వచ్చింది. ఏందిరా కోడి అరస్తుంది కానీ గుడ్డుగా మాయమైపోతూ ఉంది, ఏంది విశేషం ఏంది అని చెప్పేసి ఆయనకి డౌట్ వచ్చింది. ఏంటా అని చెప్పేసి చూస్తే ఒకరోజు ఆయన కనిపెట్టాడు. పాము వచ్చింది, గుడ్డు మింగింది, వెళ్ళిపోయింది. ఇదంతా ఇట్లా కాదు అని చెప్పేసి ఆయన ఒక చిన్న వసారాలాగా వేసి ఆ వసారా చుట్టూ ఒక తడికలతో అల్లినటువంటి ఒక చుట్టూ ప్రహరీలా కడుతూ వచ్చాడు. ఆ ప్రహరీలోకి కోళ్ళన్నీ తీసుకొచ్చాడు. మళ్ళీ మరుసటి రోజు అయింది, 11 అయింది, కోడి అరిచింది, పాము రానే వచ్చింది. ఆ ప్రహరీ గోడగా అంటే ఒక తడికలతో అల్లినటువంటి ఆ యొక్క దాంట్లోంచి దూరుకొని వచ్చింది, గుడ్డు మింగింది. తిరిగి వెళ్తున్న టయానికి ఆ గుడ్డు పగలట్లా. ఎందుకనంటే ఆ చిన్న హోల్లోంచి వెళ్ళాలి కదా పాము, పగలట్లా. ఏందా అని చెప్పేసి ఆ పాము ఇట కొట్టుకుంటా ఉంది. గృహయజమాని వచ్చాడు, పాముని చంపేసేసాడు. ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఆ పాము ఆ గుడ్డు పెట్టడం చూసిన తర్వాత ఆ గుడ్డుని మింగడము అలవాటు చేసుకుంది. ఇదే తంతుగా జరుగుతూ ఉంది. కొన్ని నెలలు, కొన్ని రోజులు జరుగుతూ ఉంది. జాగ్రత్త, పాపము కూడా పాము లాంటిదే. మన హృదయంలో ఉన్నటువంటి పాపము కూడా